Hi dear friends, welcome back to NEET and ఛానల్. NEET 2024-25 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే ఇవాల్టి నుంచి స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మన ఇంతకుముందు వీడియోలో వెబ్సైట్స్ అవి ఉన్నాయి చూడండి. ఒకవేళ వచ్చినట్లయితే మీకు అందులో డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ యాక్చువల్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా మారింది ఆల్ ఇండియా కోటా కాకుండా లోకల్లో కౌన్సిలింగ్ ఎలా జరిగింది 2023-24. సో ఏ ర్యాంక్ లోకల్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ వాటికి వచ్చిన మార్క్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీటిని బట్టి ఈ సంవత్సరం మీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఏ ఆల్ ఇండియా కోటా ఏ లోకల్ ర్యాంకుకు కట్ అయింది 2023-24 అనేది ఈ వీడియో అండ్ దానికి సంబంధించిన మార్క్స్ కూడా. సో మీరు ఒకవేళ సీరియస్గా కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో మనం 3 రీజియన్స్ చూద్దాం. ఏయూ చూసినట్లయితే 2023-24లో ఓపెన్లో 551 మార్క్స్ కట్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ ర్యాంక్ అంటే మనకి ఇప్పుడు వచ్చే డిస్ప్లే ర్యాంక్ కాదు. ఇప్పుడు 2 స్టేట్స్లో డిస్ప్లే మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. ఆ తర్వాత అప్లైస్ ఉంటాయి. మళ్ళీ లోకల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ గురించి మనం మాట్లాడేది. సో సెకండ్ వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్. సో 551 మార్క్స్కి 2176 లోకల్ ర్యాంక్ కట్ అయింది. అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ అది 62,930. సో 62,930 వరకు వచ్చింది. సో ఈసారి ఎగ్జాక్ట్గా ఇలా వస్తుందని నేను చెప్పట్లేదు, కాకపోతే మీకు ఒక అంచనా వస్తుందని చెప్తున్నాను. కొందరు ఎక్కువ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళొచ్చు, కొందరు వెళ్ళకపోవచ్చు. ఈ ఫిగర్ కాస్త 10,000 అటు ఇటు మారే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్కి 10,000 అటు ఇటు మారే అవకాశాలు అయితే ఈసారి కట్ ఆఫ్లో ఉంటాయి. బీసీఏ చూస్తే 502 మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ 4,294, లోకల్ ర్యాంక్ 4,294, ఆల్ ఇండియా ర్యాంక్ 1,06,534. బీసీబీ 500 మార్క్స్ కట్ అయింది అండ్ లోకల్ ర్యాంక్ 4,392, ఆల్ ఇండియా ర్యాంక్ 108,486. బీసీసీ మార్క్స్ 505, లోకల్ ర్యాంక్ 4,156, ఆల్ ఇండియా ర్యాంక్ 103,835. బీసీడీ టోటల్ మార్క్స్ 535, లోకల్ ర్యాంక్ 2,832 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 76038. అండ్ బీసీఈ మార్క్స్ 458, లోకల్ ర్యాంక్ 6,375, ఆల్ ఇండియా ర్యాంక్ 153,509. ఎస్సీ మార్క్స్ 455, లోకల్ ర్యాంక్ 6,517, ఆల్ ఇండియా ర్యాంక్ 156,858. ఎస్టీ 420 కట్ అయింది అండ్ లోకల్ ర్యాంక్ 8,41 ఆ టైంలో. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,01,268. సో ఈ విధంగా అయితే ఏయూ కట్ కావడం జరిగింది. అండ్ ఎస్వీ చూసినట్లయితే ఓపెన్ 542, లోకల్ ర్యాంక్ 2,557 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 70,002. అండ్ బీసీఏ చూస్తే 489, లోకల్ ర్యాంక్ 4,887, ఆల్ ఇండియా ర్యాంక్ 119,569. బీసీబీ 495 మార్క్స్ కట్ అయింది, లోకల్ ర్యాంక్ 4,596, ఆల్ ఇండియా ర్యాంక్ 113,190. బీసీసీ 454 కట్ అయింది, లోకల్ ర్యాంక్ 6,586, ఆల్ ఇండియా ర్యాంక్ 158,282. బీసీడీ 497 కట్ అయింది, లోకల్ ర్యాంక్ 4,532, ఆల్ ఇండియా ర్యాంక్ 111,696. అండ్ బీసీఈ 496 కట్ అయింది, లోకల్ ర్యాంక్ 4,555 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 112,280. ఎస్సీ 451 మార్క్స్ కట్ అయింది, లోకల్ ర్యాంక్ 6,723, ఆల్ ఇండియా ర్యాంక్ 161,718. ఎస్టీ చూసుకుంటే 413 కట్ అయింది, ఆల్ ఇండియా ర్యాంక్ 2,11,061 అండ్ లోకల్ ర్యాంక్ 8,445. అండ్ ఓయూ రీజియన్ చూసినప్పుడు ఓసీ 452 కట్ అయింది, లోకల్ ర్యాంక్ 7,911, ఆల్ ఇండియా ర్యాంక్ 160,822. బీసీఏ 382 కట్ అయింది, అది లోకల్ 135,71, ఆల్ ఇండియా 258,239. బీసీబీ 434 కట్ అయింది, లోకల్ 9,297, ఆల్ ఇండియా 182,756. బీసీసీ చూస్తే 379, ఆల్ ఇండియా ర్యాంక్ 262,999 అండ్ లోకల్ ర్యాంక్ 137,556. బీసీడీ 440 కట్ అయింది అండ్ లోకల్ ర్యాంక్ 88,57, ఆల్ ఇండియా ర్యాంక్ 175,332. బీసీఈ 432 కట్ అయింది, లోకల్ ర్యాంక్ 94,80, ఆల్ ఇండియా ర్యాంక్ 185,367. ఎస్సీ 390 కట్ అయింది, లోకల్ 128,89, ఆల్ ఇండియా ర్యాంక్ 245,043. ఎస్టీ 399 మార్క్స్ కట్ అయింది, లోకల్ ర్యాంక్ 12220, ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 231,369. సో ఇక్కడ మీరు ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నిటి కూడా ఒక 10,000 కాస్త పెరిగే అవకాశం అంటే ఒక తగ్గే అవకాశం ఉండే అవకాశం అయితే ఉంది, తగ్గడం అయితే అవకాశం ఉంది ఆల్ ఇండియా ర్యాంక్స్.